ఈరోజు ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి జాతీయ నాయకుల ఆదేశాల మేరకు డిసెంబర్ 6న బ్లాక్ డేగా జరుపుకుంటున్నాము. ఎందుకంటే మన దేశ ప్రజలకందరికీ తెలిసిన విషయమే, భారతదేశంలో అతి కిరాతకంగా ఫ్యాసిస్టు శక్తులు ఏదైతే మతోన్మాదులుగా ఉన్నారో వాళ్ళు బాబ్రీ మస్జిద్ ని కూల్చిన రోజుగా ఈ డిసెంబర్ 6వ తేదీన మనం గుర్తు చేసుకుంటాం. అలాగే ఈరోజు ఇక్కడ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని అప్పటిలో మన కాంగ్రెస్ ప్రధాన మంత్రి గారు ఏదైతే అసెంబ్లీలో పార్లమెంట్ లో ఒక చట్టాన్ని రూపొందించారో ఆ చట్టమే 1919 యాక్ట్ వర్క్షాప్ అని. ఈ యాక్ట్ వల్ల ఏమందే, ఈ యాక్ట్ లో ప్రార్థనా స్థలాలు ఏదైతే మన పురాతనంగా ఉన్నాయో అలాంటి మొత్తం పురాతనమైన 47 వెనకొండేవన్నీ అలాగే ఉండాలి, ఇక నుంచి సర్వేలు దీనిపైన చేయకూడదు అని ఉద్దేశపూర్వకంగా అందరూ కలిసి మెలిసిగా పార్లమెంట్ ఏదైతే బిల్లుని చట్టాన్ని ఆమోదించారో ఆ చట్టాన్ని ఈ రోజు అమల్లో లేదంటున్నారు. ఎందుకు ముస్లిం అంటే అంత చులకనగా ఉంది అంటున్నాను. ఒక్క విషయం గమనించండి, మన ఎంపీలు, దేశ ఎంపీలు మొత్తము ఓట్లు అడిగేటప్పుడు మైనారిటీల పక్కే మేమున్నామంటాము, మీ సమస్యలకు మేమున్నామంటారు. అలాగే ఎందుకు వెళ్తున్నారు ఈ ఎంపీలు మొత్తం ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? బిహార్ యాత్రకు వెళ్తున్నారా అని అడుగుతున్నాను నేను. ప్రజల సమస్యలపై మాట్లాడడం లేదా వీళ్ళు అంటున్నాను. ఈ యాక్ట్ ని ఉల్లంఘన చేస్తున్న దౌర్జన్యులకి వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఎస్డిపిఐ పార్టీ తరపు నుంచి ఒకటే కోరుతున్నాను, దేశవ్యాప్తంగా ఈ చట్టానికి అమలు తేవాలి, అమలు పరచాలి అని ఉంది, కానీ అమలు చేయడం లేదు. దీనికి ఎవరు బాధ్యులు? దీనికి ప్రతి ఒక్క పొలిటికల్ ఎంపీ అని బాధ్యుడు నేను చెప్తున్నాను. ఎందుకంటే పార్లమెంట్ లో అప్పటి ప్రధాని మనకు ఆమోదించిన దాన్ని అమలు చేయకపోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం అని కూడా చెబుతున్నాను. ఒక్క విషయం గమనించండి, ముస్లింల చారిత్రక కట్టడాలపైన వీళ్ళ గుడి పెట్టడము ఎన్నో ఉన్నాయి. ఒక్క బాబ్రీ మసూద్ గురించి మనం మాట్లాడితే ఆ రోజు ఏదైతే మనకు చట్టబద్ధంగా కోర్టు తరపున న్యాయం జరిగిందో జరగలేదు దానికి సహనంగా అంగీకరించిన ముస్లిం అందరూ ఈ రోజు గమనిస్తున్నామండి. అది ఒకటే కాదు వీళ్ళ టార్గెట్, వీళ్ళు రాజకీయ లబ్ధి కొరకు చేస్తున్న ఈ దాడులు వెంటనే ఆపాలి. లేకపోతే రానున్న రోజుల్లో చూడండి, ఇప్పుడు ఇది ఒక్క బాబ్రీ మస్జిద్ విషయమే కాదండి, దీనిలో సంబాల్ జామియా మస్జిద్ ఉంది. ఇప్పుడు రీసెంట్ గా అజ్మీరీ షరీఫ్ దర్గా గురించి సర్వే చేయమంటున్నారు. ఇదంతా చట్టానికి విరుద్ధంగా చేస్తున్నారని ఎస్డిపిఐ పార్టీ నుంచి చెబుతున్నాను. రానున్న రోజుల్లో ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక్క విషయం గుర్తు చేసుకోండి, ఎంపీలందరూ ప్రజల సమస్యల కోసము పార్లమెంట్ లో ఏదైతే బిల్లు అయిందో ఆ బిల్లు కోసము ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే నాకు ఒక ఉద్దేశం ఉంది, నేను చెప్తున్నాను, మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పైన మనకు నమ్మకం ఉంది, భరోసా ఉంది. ఎందుకంటే మొత్తం మైనార్టీల ఓట్లు తీసుకున్న వ్యక్తి, ఏకైక లెజెండ్ గా ఉన్నారు. దీని కింద మేము ఎస్టీపీ పార్టీ నుంచి ఒకటే కోరుతున్నాము, మన టీడీపీ ఎంపీలు మొత్తము పార్లమెంటులో వెళ్ళి ఈ బిల్లుకి అమలు పరిచే విధంగా మాట్లాడాలని చెప్తున్నాను. లేకపోతే రానున్న రోజుల్లో ఈ ఫ్యాసిస్ట్ శక్తులు ఏదైతే మసీదు కూల్చడము, దర్గాలు కూల్చడం ఇలాంటి పనులు చేస్తున్నారో వీళ్ళ బీభత్సం వలన ప్రజల్లో అశాంతి నెలకొంటుంది. ఇలాంటి వాతావరణం రాకుండా అంటే మన రాజ్యాంగ సృష్టికర్త అయిన మహానుభావుడు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు ఆయన వర్ధంతి కూడా. ఒక విషయం గమనించండి, ప్రజలందరూ ఐక్యత ఉంటేనే మహాబలం అని చెప్తాము. అలాంటి విషయంలో ఈ దేశ ద్రోహులు ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో గుళ్ళ పైన, చర్చుల పైన, మసీదుల పైన, దర్గాల పైన దాడులు చేయడం, ఇలాంటి వారికి వెంటనే కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలు.